బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర ఎప్పుడైనా విన్నారా? ఇది కొత్త రకం వంటకం, కానీ ఈ కాంబోలో కలిపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ అదే తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: అరకిలో బెండకాయలు, పెద్ద ఉల్లిపాయ, కోడిగుడ్లు 4 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. దానిలో బెండకాయ ముక్కలు, ఉడికించిన గుడ్లు వేసి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలా పొడి వేసి మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని కిందకు దించేయండి. అంతే, వేడివేడి బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ.